మగవాళ్ళలో సంతానలేమి గల కారణాలు అనేకాలు ఉంటాయి. బట్ మెయిన్ గా వచ్చేసి అజోస్పర్మియా, ఆలిగోస్పర్మియా. మగవాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 50% ఛాన్స్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కంబైన్డ్ గా వీళ్ళకి కూడా ఒక 50% ఛాన్స్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళ రీజన్. సో ఈ రోజు మనం అజోస్పర్మియా గురించి బ్రీఫ్ గా మాట్లాడు. అజోస్పర్మియా వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, ఇంకొకటి నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. ఇప్పుడు ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే స్పర్మ్ టెస్టిస్ నుండి వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ గానీ ఏర్పడితే దాని ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే. ఇంకొకటి నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. దీనికి రిలేటెడ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్మోనల్ వేరియేషన్స్ వల్ల కానీ, జెనెటిక్ వేరియేషన్స్ కానీ, చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తాకడం, లేకపోతే దానికి ఇన్ఫెక్షన్స్ కారణాల వల్ల, లేకపోతే టెస్టిక్యులర్ క్రిప్టార్కిజం అంటారు, అంటే టెస్టిస్ కిందకి రాకపోవడం, అదొక కారణం. సో వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి ట్రీట్మెంట్ రిలేటెడ్ సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అలా అని నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి ట్రీట్మెంట్ సక్సెస్ ఉండదని కాదు, బట్ ఛాన్సెస్ తక్కువ ఉంది.